రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ టీఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు టి సాయిదీపక్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. స్థానిక పుష్కరాల రేవు వద్ద విద్యార్థులు ర్యాలీ నిర్వహించిన అనంతరం నారా లోకేష్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సాయి దీపక్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు సక్రమంగా విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు. కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారికి మేలు జరగాలనే ఉద్దేశంతో ఒకేసారి 1200 కోట్ల బకాయిలు విడుదల చేయడం హర్షణీయమన్నారు. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెండింగ్లో పెట్టిన బకాయిలను కూడా నారా లోకేష్ చొరవ తీసుకుని నేరుగా కళాశాలల యాజమాన్యాల ఖాతాల్లో పడేలా విడుదల చేశారని కృతజ్ఞతలు తెలిపారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా అది పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ ముందుంటున్నారని కొనియాడారు. ఆయన పిలుపు మేరకు టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. మీడియా సభ్యులకి, కూటమి నాయకులకి, విద్యార్థులకి అందరికీ నా నమస్కారాలు. నా పేరు తరపల్లి సాయిదీపక్, టీఎన్ఎస్ఎఫ్ రాజమండ్రి పార్లమెంట్ ప్రెసిడెంట్ని. నేటి రోజున ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు సుమారుగా 1200 కోట్ల రూపాయలని మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు రిలీజ్ చేయడం జరిగింది. దాని పట్ల విద్యార్థి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర పరిపాలన సుదీర్ఘంగా విద్యార్థులకు, పేద విద్యార్థులకు మరింత మెరుగుగా విద్యని అందించే విధంగా నారా లోకేష్ గారు తీసుకున్న నిర్ణయాలని విద్యార్థి తరపున మేము అందరం హర్షిస్తున్నాం. గత పరిపాలనలో చూసినట్టయితే మీరు వైఎస్ఆర్సీపీ పరిపాలనలో చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ అని చెప్పేసి తల్లుల ఖాతాల్లోకి డబ్బులు వేసి అలా అవసరాలకు వాడుకోవడం వల్ల ఆ డబ్బుల్ని మళ్ళీ కాలేజీలకు ఫీజులు చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బంది పడ్డారు. అలాంటిది లేకుండా ఈరోజు నారా లోకేష్ గారు డైరెక్ట్గా విద్యా సంస్థల ఖాతాల్లో వేసి విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు కానీ మంచి జరిగే విధంగా తీసుకున్న నిర్ణయాలని మా టీఎన్ఎస్ఎఫ్ తరపు నుంచి మేము అందరం హర్షిస్తున్నాం. ఇదే విధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మధ్యాహ్న భోజన పథకంలో కానివ్వండి, విద్యార్థులకు పుస్తకాల పంపిణీలో కానివ్వండి, అదేవిధంగా పుస్తకాల పంపిణీ అన్నింటిలో కూడా రాజకీయాలకు అతీతంగా విద్యార్థులు రాజకీయాలకు దూరంగా ఉండి చదువుకు దగ్గరగా ఉండే విధంగా తీసుకుంటున్న నిర్ణయాలు పక్క రాష్ట్రాలు కూడా అమలు చేసే విధంగా నారా లోకేష్ గారు ఈ రోజు అంటూ తీసుకుంటున్న నిర్ణయాలు మేము అందరూ హర్షిస్తున్నాం.